అంతే. సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఇన్ని వీక్స్ మిమ్మల్ని హౌస్లో ఉంచి మీకు సపోర్ట్ చేస్తా మీ ప్రతి ఎమోషన్ని వాళ్ళు క్యారీ చేసుకుంటా ఉన్నందుకు ఏం చెప్తారు? ఏం చెప్తాము అంటే థ్యాంక్స్ చెప్తాను అండి. ఓకే, నెగిటివ్ మీరు చేసుకున్నారు, నేను అలా చేయలేదు. ఒకటే అనుకున్నాను, జెన్యూన్గా ఆడితే అనిపించింది చెప్తే, మాస్క్ వేసుకోకుండా ఏమంటారు ఫేక్గా కాకుండా రియల్గా ఉంటే జనాలకి నచ్చుతుందని అనుకున్నాను. బట్ ఇప్పుడే తెలుసుకున్నాను, గట్టిగా స్టాండ్ తీసుకొని చెప్తే జనాలకి నచ్చదేమో అని. సో నాకేం నేను ఆడినా అండి, నేను దేన్ని టార్గెట్ పెట్టుకొని లోపలికి వెళ్ళాను, నేను నాలాగే ఆడాను. డే 1 నుంచి టిల్ 14th వీక్ నేను బయటకు వచ్చేంత వరకు నా గేమే చూపించానండి. అండ్ ఓకే, మీకు నెగిటివ్ అనిపించవచ్చు, కానీ ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ చేయకూడదు. క్రాస్ చేస్తే మనం ఏం చేయలేము, కర్మ విల్ రిపీట్ అంతే. అంతకుమించి ఏం చేయలేను, ఏం చెప్పలేను. ఓకే, నెగిటివిటీ నెగిటివిటీ ఎవరైతే నాకు అనుకున్నారో, నెగిటివిటీ నన్ను ఎవరైతే చేశారో నేను వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. దట్స్ ఓకే. బట్ దాన్నే నేను మైండ్లో పెట్టుకొని మీరు చేశారు, వాళ్ళు చేశారు నేను అన్నాను. బట్ అన్నింటికీ ఒక లిమిట్ ఉంటుంది. చూసుకోండి నెగిటివిటీని స్ప్రెడ్ చేయండి, అంతే చెప్తాను. బట్ నెగిటివిటీని స్ప్రెడ్ చేయమని చెప్తున్నారు. చేస్తూ ఉండే వాళ్ళకి అండి, చేశారు అని మీరు అంటున్నారు కాబట్టి, మీరు అన్నారు మీకు ఈక్వల్గా ఉందండి పాజిటివ్ నెగిటివ్ అన్నారు కాబట్టి, ఎవరైతే నన్ను నెగిటివ్గా చేశారో వాళ్ళకి చెప్తున్నాను, చేశారు కదా. సో అన్నింటికి ఒక లిమిట్ ఉంటుందండి. బట్ ఓకే, నో ప్రాబ్లం, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదండి. నేను ఒకటే చెప్తున్నాను, నేను నెగిటివ్ని నేను తీసుకోవట్లేదు, ఓన్లీ పాజిటివ్ మాత్రమే తీసుకుంటున్నాను, పాజిటివ్గానే ఉంటున్నాను. సో ఒకటే, ఎందుకు కొంచెం ఇవన్నీ చూసుకోకుండా ఉంటున్నారు మీడియా కానీ లేదా ఇదర్ నా ఎపిసోడ్స్ కానీ, కొంచెం ఓవర్కమ్ అవ్వాలని. బికాస్ ఒక స్టెప్, ఒక 1 వీక్ ఉంటుంటే 5 days కూడా కాదు, దానికోసం మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూస్తే ఇంకా ఎక్కువ అవుతుంది ఎమోషన్ అనేసి ఓవర్కమ్ అవ్వడానికి టైం తీసుకుంటున్నాను. అంటే ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ ఇక్కడే ఉంటాను, మీ తెలుగు అమ్మాయిగా ఆల్రెడీ నేను అయిపోయాను కాబట్టి ఇక్కడే ఉంటాను, ఉన్నంత వరకు ఎంటర్టైన్ చేస్తాను అంతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకవేళ ఎవరికైనా నచ్చకపోయి ఉంటే, నాలో ఏదైనా నెగిటివిటీ కనిపించుంటే, మీరు దాన్ని హర్ట్ అయి ఉంటే దానికి నేను సారీ అడగడానికి రెడీగా ఉన్నాను. బికాస్ అక్కడ మీకు మిస్టేక్ అనిపించి ఉండొచ్చు, కానీ వాంటెడ్లీ ఏది మిస్టేక్ అవ్వదు. సో బై మిస్టేక్ అయి ఉండొచ్చు, దాన్ని మీకు అది పెద్దగా కనిపించి ఉండొచ్చు. మీకు హర్ట్ అయి ఉంటే ఐఎమ్ సారీ. అండ్ హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.